ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సాధారణంగా ఇండ్లల్లో మనం కుక్కలను కానీ, లేకపోతే కొంతమంది కోళ్ళు కానీ ఇలా కూడా పెంచుకుంటూ ఉంటారు. సో, వాటి వల్ల వచ్చే ఎక్స్‌క్రీటా వల్ల ఏమైనా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయా? సాధారణంగా వాటితోటి ఐఎల్‌డీస్ రావండి. బట్ ఆ యానిమల్ డాండ్రఫ్ తోటి మనకి ఆల్రెడీ ఇంట్లో ఎవరికన్నా ఆస్తమా కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అవి కంట్రోల్ పూర్‌గా ఉంటుంది. అంటే అవి వచ్చి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏంటంటే దగ్గు, ఆయాసం పెరగడం ఇట్లాంటివి ఉంటాయి. పావురాలు ప్యారెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్‌క్రీటా వల్లే ఇలా చనిపోయే సిట్యుయేషన్ అంటే ఒక ఆవిడ చనిపోయారన్న న్యూస్ కూడా వింటున్నాం. అసలు ఇది ఎలాంటి పేషెంట్స్‌కి వచ్చే అవకాశం ఉంది? అండ్ ఇది వచ్చినప్పుడు డెత్ రేట్ ఏ విధంగా ఉంటుంది? పలానా వ్యక్తుల్లోనే వచ్చిద్ది అన్నది క్లియర్‌గా లేదు. ఎవరికి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుద్దో వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనకేంటంటే ఏమాత్రం కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నా సరే, ఎప్పుడైనా సరే 2, 3 వారాలకు మించి దగ్గు, ఆయాసం ఉంటే సాధారణంగా ఇండ్లల్లో మనం కుక్కలను కానీ, లేకపోతే కొంతమంది కోళ్ళు కానీ ఇలా కూడా పెంచుకుంటూ ఉంటారు. సో, వాటి వల్ల వచ్చే ఎక్స్‌క్రీటా వల్ల ఏమైనా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయా? సాధారణంగా వాటితోటి ఐఎల్‌డీస్ రావండి. బట్ ఆ యానిమల్ డాండ్రఫ్ తోటి మనకి ఆల్రెడీ ఇంట్లో ఎవరికన్నా ఆస్తమా కానీ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అవి కంట్రోల్ పూర్‌గా ఉంటుంది. అంటే అవి వచ్చి ఎక్స్‌పోజ్ అయినప్పుడు ఏంటంటే దగ్గు, ఆయాసం పెరగడం ఇట్లాంటివి ఉంటాయి. మనకి ఆల్రెడీ ఏమన్నా ఆస్తమా కానీ, ఇట్లా సిఓపిడి కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా అలర్జన్ రిలేటెడ్‌వి ఉంటే గనక వాటిని సాధ్యమైనంత వరకు కొద్దిగా దూరంగా ఉంచడం మంచిది. ఈ పర్టిక్యులర్‌గా ఈ పక్షులకేంటంటే బర్డ్స్‌కి ఎక్కువ ఈ ఐఎల్‌డీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని వాటిని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో, సార్ ఇప్పుడు అంటే మీరు చెప్తున్నారు ఈ పావురాలు ప్యారెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్‌క్రీటా వల్లే ఇలా చనిపోయే సిట్యుయేషన్ అంటే ఒక ఆవిడ చనిపోయారన్న న్యూస్ కూడా వింటున్నాం. అసలు ఇది ఎలాంటి పేషెంట్స్‌కి వచ్చే అవకాశం ఉంది? అండ్ ఇది వచ్చినప్పుడు డెత్ రేట్ ఏ విధంగా ఉంటుంది? పలానా వ్యక్తుల్లోనే వచ్చిద్ది అన్నది క్లియర్‌గా లేదు. ఎవరికి ఎక్కువ ఎక్స్‌పోజ్ అవుద్దో వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు డ్రైవింగ్ వస్తే యాక్సిడెంట్ జరగదని గ్యారంటీ ఉండదు కదా! యాహ్! సో, అదే టైప్‌లో ఇది కూడా ఏంటంటే వాళ్ళకున్న జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, చాలా రకాల కారణాలు ఉంటాయి. కానీ వాటికి ఎక్స్‌పోజ్ అయితే ఇది వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. తక్కువ మొత్తంలో ఎక్స్‌పోజ్ అయ్యి క్రానిక్‌గా ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రికగ్నైజ్ చేయరు సిమ్టమ్స్‌ని. ఏంటంటే స్లోగా దగ్గు, ఆయాసం వస్తాయి. సడెన్‌గా రావు అవి. స్లోగా వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి ఆయాసం వచ్చేతలకి ఏం చేస్తారంటే చాలామంది పేషెంట్స్ చేస్తున్న పని తగ్గిచ్చేస్తారు. వాళ్ళు దాన్ని వెళ్ళి ఓకే నాకిది ట్రబుల్‌గా ఉంది, ఇది చూయించుకుందాం అనుకోరు. వాళ్ళు ఇంకేదన్నా దేనివలనో వస్తుందనుకోని సాధ్యమైనంత వరకు ఆ పని తగ్గించడం, ఇవన్నీ చేసి అట్ ద లాస్ట్ స్టేజెస్‌లో వస్తారు. అప్పుడేంటంటే రికగ్నైజ్ చేసేతలకి ఆల్రెడీ లంగ్స్ చాలా వాటికి ఫైబ్రోసిస్ అయిపోయి, డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకి ఈవెన్ సర్వైవ్ చేయడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని మనకేంటంటే ఏమాత్రం కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నా సరే, ఎప్పుడైనా సరే 2, 3 వారాలకు మించి దగ్గు, ఆయాసం ఉంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ గారిని అడిగి వారు ఎగ్జామిన్ చేసిన తర్వాత నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైతే చెప్తారో అవి చేయించుకుంటే మనం వీటి నుంచి ఏంటనేది కనుక్కొని దాన్ని అవాయిడ్ చేయడం చేస్తే సరిపోతుంది. సో, డాక్టర్ గారు ఇంకొకటి ఇప్పుడు మీరన్నారు కదా! లైక్ ఆయాసం రావడం, లేకపోతే ఇలా దగ్గు రావడం, నీరసంగా ఉండడం. సో, ఈ సింప్టమ్స్ అన్నీ కూడా అంటే ఒక పర్సన్‌లో వీళ్ళకి ఆస్తమా లేకపోతే రెస్పిరేటరీ అంటే లంగ్స్‌కి సంబంధించినటువంటి డిసీజ్ ఉందన్న ప్రతి ఒక్కరికి ఇవే సింప్టమ్స్ కనిపిస్తాయా? రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏ రకాల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఆస్తమా, సిఓపిడీలు కావచ్చు, లేకపోతే చాలా కండిషన్స్‌లో దగ్గు, ఆయాసం ఉంటాయండి. అయితే మనకి ఎప్పుడు రికగ్నైజ్ చేస్తాము అంటే గనక సపోజ్ ఆస్తమాలంటే చెస్ట్ టైట్‌గా ఉండడం, రాత్రిపూట నిద్ర నుంచి లెగవాల్సి రావడం, వేకువజామున పిల్లి కూతల్లాగా రావడం ఇట్లాంటివి ఉంటాయి. సిఓపిడి అంటే మెట్లెక్కుతున్నప్పుడు ఆయాసం రావడం ఇట్లాంటివి ఉంటాయి. ఐఎల్‌డీస్‌లో ఏంటంటే దగ్గు, ఆయాసం ఉంటుంది. ఏదైనా మనకి ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు అసలు ఎందుకు వస్తుంది? మనకు 2 వారాలకు మించి ఇదివరకు మనం చేసే పని ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? ఇదివరకి మన కొలీగ్స్ తోటి కానీ, లేకపోతే మన పిల్లలతోటి కానీ, హస్బెండ్ తోటి కానీ వాక్ చేస్తుండేవాళ్ళం. ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాం? ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ దేర్, ప్రాబ్లమ్ ఉంది. దీన్ని రెక్టిఫై చేసుకుందాం అని చెప్పి వాళ్ళకి ఆలోచించి కన్సర్న్డ్ స్పెషాలిటీ డాక్టర్స్‌ని గానీ, లేకపోతే పల్మనాలజిస్ట్‌ని గానీ కలిస్తే
క్లియర్ కట్గా వాళ్ళు ఎర్లీ ఫేజెస్లో రికగ్నైజ్ చేస్తారు. చాలా వాటికి ఏం చేస్తామంటే ఓకే ఇది చిన్నదే కదా, దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటా స్లోగా నిదానంగా డిలే చేసుకుంటా వస్తే ఏమవుతుందంటే మనకి లాస్ట్ స్టేజెస్ దాకా తెలియదు. లాస్ట్ స్టేజెస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ లంగ్స్ ఫైబ్రోసిస్ కానీ గట్టిపడిన దానికి పెద్దగా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ లేవండి. డాక్టర్ గారు ఇంకొకటి ఏంటి అని అంటే చాలా వరకు నిద్రపోయినప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే గురక అనేది పెడుతూ ఉంటారు. అవునండి. సో ఈ ఆస్తమా ఈ లంగ్స్కి ఏదైతే ప్రాబ్లం ఉందో దాని వల్ల కూడా ఈ గురక వచ్చే అవకాశం ఉందా? ఆస్తమా వలన ఏంటంటే పిల్లి కూతలు వస్తాయండి. పిల్లి కూతలతో పాటు ఛాతి టైట్గా అనిపించడం, తర్వాత అర్ధరాత్రి పూట ఏకుంజామున లగిచి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, ఈ లక్షణాలు ఉంటాయి. పిల్లి కూతలు వేరు, గురక వేరండి. గురకలో ఏంటంటే సాధారణంగా మీరు డీప్ స్లీప్కి వెళ్ళంగానే సపోజ్ మీకు స్లీప్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో ఫేజెస్ ఉంటాయి అన్నమాట. రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అంటారు. నాన్ రెమ్లో కూడా స్టేజెస్ 0, 1, 2, 3, 4 దాకా ఉంటాయి. ఆ తర్వాత రెమ్కి వెళ్ళిపోతారు. సో డీప్ స్లీప్ ఎన్ఆర్ఎంలో స్టెప్ 3, స్టెప్ 4కి వెళ్ళిన తర్వాత కానీ రెమ్ స్లీప్లో కానీ గురక ఎక్కువగా ఉంటుంది. సో మీకు వెంటనే ఆన్సెట్ అయ్యి గురక వస్తుంది కానీ దాంట్లో ఆయాసం ఇట్లాంటిది ఏమి ఉండదు. ఒక్కొక్కసారి రాత్రి నిద్ర పట్టక లెగిసిపోతుంటారు. యాక్చువల్గా ఈ గురక, ఈ నిద్రలో ఉండే సమస్యలు పేషెంట్కి తెలియవు. పేషెంట్కి మహా అయితే ఏముంటుందంటే మార్నింగ్ లెగుస్తారు, టైర్డ్గా ఉంటారు, హెడేక్గా ఉంటుంది, కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది. బాగా సివియర్గా ఉన్నప్పుడు మాత్రం మధ్య మధ్యలో లెగవడం చేస్తుంటారు. పక్కన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందండి. యాక్చువల్గా వైఫ్కి, లేకపోతే పిల్లలకి, లేకపోతే ఇంట్లో ఉంటే పేరెంట్స్కి వాళ్ళు బాగా రికగ్నైజ్ చేయగలరు, వాళ్ళు చెప్పగలరు అనమాట. ఉబ్బసంలో అంటే ఆస్తమాలో ఏమవుతుందంటే పేషెంట్ తెలుస్తుంది, వాళ్ళే తనే లేచిపోతారు, ఆయాసం పిల్లి కూతలకి క్లియర్ కట్గా తను లెగవాల్సి వస్తుంది, ఈ ఇబ్బందులు ఉంటాయి. సో డాక్టర్ గారు ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ గోల్డ్ వాటిలలో పనిచేస్తూ ఉంటారు కదా, సో ఈ కెమికల్స్ వాళ్ళు ఇన్హేల్ చేసుకున్నప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లంగ్ క్యాన్సర్ కెమికల్స్ తోటి తక్కువ అండి. బట్ అగైన్ సిలికోసిస్, సిలికోఫైబ్రోసిస్ ఏదైతే లంగ్స్ దెబ్బతిని ఫైబ్రోసిస్కి వెళ్తుంది కదా, వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వచ్చింది. మామూలు పర్సన్స్ కంటే కూడా క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా దానివల్ల కాదు కానీ దానివల్ల ఫైబ్రోసిస్ అయ్యి ఫైబ్రోసిస్ తర్వాత రిస్క్ పెరుగుతుంది, క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో డాక్టర్ ఇప్పుడు ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఈ ఆస్తమా కానీ వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎలాంటి డైట్ తీసుకుంటే బెటర్? డైట్ పర్టికులర్గా ఆస్తమా మన దగ్గర 2 రకాల కైండ్ ఆఫ్ ఫుడ్ అలర్జెన్స్కి పెరిగే అవకాశం ఉంటుందండి. కొంతమందికి పీనట్స్కి అంటే వేరుశెనగ పప్పులకు కానీ, మన కంట్రీలో తక్కువ కానీ వెస్ట్రన్ సొసైటీస్లో ఎక్కువ ఉంటుంది దానికి అలర్జీ. రెండోది సీ ఫుడ్ కొంతమందికి ఉంటుంది అలర్జీ. సో ఫుడ్ అలర్జీ అనేది చాలా తక్కువ, సాధ్యమైనంత వాటికి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ కొంతమందికి ఏంటంటే సిట్రస్ వాటికి ఎక్స్పోజ్ అయితే ఎక్కువ ఫుడ్ దానికి అలర్జన్కి ఆస్తమా పెరగడం ఇట్లాంటివి ఉంటాయి. మనకి సాధారణంగా ఏదైనా సమ్ అలర్జన్కి ఉంది అంటే కనుక సాధ్యమైనంత వాటికి దానికి గుర్తించి రికగ్నైజ్ చేసి అవాయిడ్ చేయడం ఒకటి. ఇంకొకటి ఫుడ్ అలర్జన్, సమ్ ఫుడ్కి ఏదైనా అలర్జన్ ఉందా లేదా అనేది చూసుకోవడానికి స్కిన్ ప్రిక్ టెస్ట్స్ అంటారండి. ఆ స్కిన్ ప్రిక్ టెస్ట్లో మనకి స్వల్ప మొత్తంలో మనం తినే ఫుడ్లో అలర్జన్ని కొంత చర్మం కిందకి చిన్న నీడిల్ తోటి పంపిస్తారు. దానివల్ల ఏమైనా రియాక్షన్ వస్తుందా చూసుకుంటారు. చూసుకొని ఆ పర్టికులర్ ఫుడ్కి మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందని వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. గైడ్ చేస్తే అప్పుడు సాధ్యమైనంత వరకు ఆ ఫుడ్కి అవాయిడ్ చేయడం ఇట్లాంటివి చేయొచ్చు. మెయిన్ ఏంటంటే యాక్చువల్గా కోల్డ్ ఫుడ్కి, సాధారణంగా కోల్డ్కి ఆస్తమాకి కొంత ఇది ఉంటుందండి, అంటే తను అగ్రవేట్ చేస్తుంది. అంటే కోల్డ్కి ఎక్స్పోజ్ అయితే సడన్గా ఆయాసం రావడం, పిల్లి కూతలు రావడం ఇట్లాంటివి ఉంటాయి. అలాంటి కోల్డ్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే అలా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిగతా వేరే రకాల లంగ్ ప్రాబ్లమ్స్కి ఫుడ్కి సంబంధం ఉండదు. ఫైబ్రోసిస్కి అంటే లంగ్ ఫైబ్రోసిస్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మీకు చెప్పినట్లుగా ఆ లంగ్ ఫైబ్రోసిస్ ఎందుకు వస్తుంది, సపోజ్ మీరు పెట్స్ రిలేటెడ్ అనుకోండి, దాంట్లో స్టేజెస్ ఉంటాయి. క్రానిక్ అని, లేకపోతే ఎక్యూట్ అంటారు. ఎక్యూట్ దానికి ఏంటంటే డాక్టర్ గారు రికగ్నైజ్ చేసిన తర్వాత ఆక్సిజన్ అవసరం ఉంటే వాళ్ళు స్పెసిఫిక్ టైం తోటి స్టెరాయిడ్ ఇస్తారండి. క్రానిక్ దాంట్లో కూడా ఇనీషియల్ ఫేజెస్లో స్టెరాయిడ్స్ ఒక 3 to 6 months, అది కూడా డాక్టర్ గారు పర్యవేక్షణలో నెమ్మదిగా డోస్ తగ్గించుకుంటా ఇస్తారు. సో దాంతోపాటు అవసరమైతే యాంటీ ఫైబ్రోటిక్ ఏజెంట్ అంటారు. అంటే మన ఫైబ్రోసిస్ని
స్లోగా అంటే ఫాస్ట్గా రాకుండా స్లోగా నిదానంగా తీసుకువెళ్తుంది ఆ ఏజెంట్ స్టార్ట్ చేస్తారు. ఇవేమీ డెఫినెటివ్ క్యూర్ కాదు, అంటే దాన్ని కంప్లీట్గా ఆల్రెడీ ఫైబ్రోసిస్ అయిపోయిన దాన్ని మామూలుగా అయితే చేయలేదు అది. సో మీకు అయ్యే స్పీడ్ని తగ్గిస్తుంది అంతే. అందుకనే సాధ్యమైనంత వరకు ఏంటంటే వీటిని రికగ్నైజ్ చేయడం, దేనివల్ల వస్తుందో కనుక్కున్న తర్వాత దాన్ని దూరంగా ఉండమండం, అంతవరకు చెప్తాం. ట్రీట్మెంట్ తోటి కొంతవరకు ఆ ప్రోగ్రెషన్ అంటే ఇబ్బంది పెరగడం అనేది తగ్గించడం, స్పీడ్ని తగ్గించడం చేయగలం. అలా కాకుండా సిలికోసిస్ రిలేటెడ్ మీరు ఫ్యాక్టరీస్ లేకపోతే ఇట్లాంటి వాటికి ఎక్స్పోజ్ అయ్యి ఫైబ్రోసిస్ అయితే వాటికైతే ట్రీట్మెంట్ ఉండదండి. వాటికల్లా ఏంటంటే ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, ఆ ఇండస్ట్రీస్లో ఎక్స్పోజర్ ప్రివెన్షన్ మీరు అన్నట్లు మాస్క్ పెట్టుకోవడం N95, లేకపోతే ఆ డస్ట్కి ఎక్స్పోజ్ కాకుండా వాటరింగ్ చేయడం, ఇట్లాంటివి చేస్తే మనకి ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే. సో చూస్తున్నాం కదా, అంటే మనం చిన్నగా మనం ఇంట్లో పెంచుకున్నటువంటి పెట్స్ అయినా కానీ, లేకపోతే మనం ఎక్కువగా ఏదైతే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నామో దానివల్ల మనకి లంగ్స్కి సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి, అదేవిధంగా ఆస్తమా కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నిటికీ కూడా మనం దూరంగా ఉండి తక్కువగా ఎక్స్పోజ్ అయ్యే విధంగా చూసుకొని మన లంగ్స్ని కానీ మనకి ఆస్తమా అనేది రాకుండా ఉండడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్నది కూడా డాక్టర్ గారు చెప్పారు కదా. సో ఇవన్నీ ఫాలో అయ్యి మన ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకుందాం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.